సాయి భగవాన్ గారిని దర్శించడం కానీ, వారి ఉపదేశాలు సందేశాలు వినటం కానీ, మరి కొన్ని పుణ్య కార్యక్రమాలు కనుక చేస్తే 7 తరాల వారు ముక్తి పొందుతారు, లేకపోతే సద్గతి పొందుతారని అర్థం. ఉదాహరణకి నేనున్న పైన మా తండ్రి ఉన్నాడు, ఆ పైన మా తాత, ఆ పైన మా ముత్తాత, 3 తరాలు అయిపోయినాయి. ఇప్పుడు నానున్నాను, నా కొడుకు ఉన్నాడు, నా మనవడు ఉన్నాడు, నా మునిమనవుడు ఉన్నాడు, ఇక్కడ ఒక 3, 6. ఇప్పుడు మధ్యలో నేను, నాతో కలిపితే ఎంతమంది అయ్యారు? ఇప్పుడు 7 తరాలు. ఎవరైతే భగవాన్ సత్యసాయిని దర్శిస్తారో వారి ఇంట్లో ఉన్న 7 తరాల వాళ్ళు తరిస్తారు. ఇప్పుడు నేను చూశా భగవాన్ సత్యసాయి వారిని, నేను చూశా. మా నాన్న చూడలా, మా తాత చూడలా, మా ముత్తాత చూడలా. అయినా సరే ఈ పుణ్యం నా పూర్వీకులకు వెళ్ళాలి. నా తర్వాత నా కొడుకు చూస్తాడో లేదో తెలియదు, నా మనవడు చూస్తాడో లేదో తెలియదు, నా మునిమనుడు చూస్తాడో